సంక్షిప్తంగా ఇసుకు లేకుండా త్వరగా ముగిస్తాను. ఒరిజినల్గా అయితే ప్రస్థానం చాలా చెప్పాలి, ఇది వేదిక కాదు. నాకంటే పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ చెప్పారు. వారి మాటలను త్రికరణ శుద్ధిగా పాటించి ఈ అవార్డుని పొదుపు బాధ్యతలతోటి, క్రమశిక్షణతోటి త్రికరణ శుద్ధిగా అమలు చేసి ఈ స్కూలుని, ఈ చిలకలూరుపేటలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి జాగృతం చేయాలి. జాగృతం చేయడానికి ఈ సభ ఒక నాంది కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ సభ మన వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు. వెంకటేశ్వరరావు సన్మానం అంత పెద్ద గొప్ప కాదు. ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి స్కూల్లో ఒక హెడ్ మాస్టర్ గా చేస్తూ ఉన్నటువంటి ఒక ఉప్పలపాటి వెంకటేశ్వరరావు గారికి ఇంత సన్మానం అవసరం లేదు. కానీ ఈ చిలకలూరుపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ చదివేటటువంటి తల్లిదండ్రులు ఇక్కడికి పంపిస్తూ ఉన్నటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క మనోభావాలు, ఆ తల్లిదండ్రుల యొక్క మనోవాక్యాలు, ఆ తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని ముఖంలో చూడాలని ఈ యొక్క సభ ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు, అలాగే ఇన్స్టిట్యూషన్, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కలిపి ఈ యొక్క అభినందనోత్సవ మహోత్సవ ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ శిరస, మనస, వాచ త్రికరణ శుద్ధిగా తల వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అనిత్యాన్ని శరీరాన్ని విభవో నైవ శాశ్వత, నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహ అన్నారు. అనిత్యాన్ని శరీరం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు. మనం చేసేటటువంటి కార్యక్రమాలే, మనం చేసేటటువంటి క్రమశిక్షణతో చేసేటటువంటి పనే మనకి చివరికి మిగులుతుంది. నిత్యం సన్నిహితో మృత్యువు, ఎప్పుడు మన వెంట మృత్యువు పరిగెత్తుతూనే ఉంటుంది. ఆ మృత్యువు మనల్ని కబలింపే లోపు మనం చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. మనం చేయాల్సినటువంటి ఉత్తమమైనటువంటి పనులు చాలా ఉన్నాయి. అలాంటి చాలా పనులని మనం మరణాన్ని, మృత్యువుని చేరుకోబోయే ముందుగానే చేయాలనేటటువంటి తపన తప్ప రెండవది కాదు. ఈ చిలకలూరుపేట పట్టణంలో మన ఆర్వీఎస్టీవీఎస్ హై స్కూల్లో మన గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కించాలని ఎంతో ప్రయత్నం చేశాం. అది దాదాపు కొంతవరకు సఫలీకృతం అయింది. దాని ఆ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, అలాగే పుల్లారావు గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఆశీర్వదించారు. 30,000 గణాలతో జయహో జనగణమన అంటూ నిలదించి ఈ చిలకలూరుపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని జాతీయ సమైక్యతా భావాలు పరివర్తించాలనేటటువంటి ఉద్దేశంతో కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి ఈ అవార్డు చెందుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క అవార్డు వెంకటేశ్వరరావుకు వచ్చిన అవార్డు కాదు. ఈ వెంకటేశ్వరరావుకు వచ్చినటువంటి అవార్డు చాలా పెద్ద అవార్డుని నేను అనుకోవటం లేదు. ఈ చిలకలూరుపేట పట్టణంలో మమ్మల్ని నమ్మి, విద్యా సంఘాన్ని, అలాగే టీచర్లని నన్ను నమ్మి ఇక్కడ పంపిస్తూ ఉన్నటువంటి తల్లిదండ్రులకు చెందుతుంది. అలాగే ఈ చిలకలూరుపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు ప్రోత్సహించి జాతీయ భావాలని, అలాగే విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించాలి. పుస్తకాలే చదువులు కాదు, చదువులు పుస్తకాలలో లేనిటువంటి చదువులు చాలా ఉన్నాయి అనేటటువంటిది నొక్కి చెప్పడానికి ఇలాంటి అవార్డులను మన ప్రజలు, మన పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో దోహదం చేసి చేయూతనిచ్చారు. అందుకే ఈ యొక్క అవార్డు మన చిలకలూరుపేటలో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరికీ చెందుతుంది అని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క సత్కారాన్ని చేస్తూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ పార్టీల నాయకులు, అలాగే ఇన్స్టిట్యూషన్స్, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో ప్రోత్సహించి ఈ యొక్క కార్యక్రమాలతో పాటు స్కూల్కి ఆర్థిక సహాయంతో పాటు యూనిఫామ్స్, అలాగే స్కాలర్షిప్లు, అలాగే జాతీయ భావాలతో ఉండేటటువంటి కార్యక్రమాలకు ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థలకి, ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులకి, టీచర్లకి, చిలకలూరుపేట పట్టణంలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
ఉపాధ్యాయులకి యొక్క అవార్డు చెందుతుంది అని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది, చాలా మాట్లాడాలి. మనిషికి ఉన్నటువంటి విద్య ఎంత ఉన్నత స్థానాన్ని చేస్తుందో ఒక ఉదాహరణ చేసి ముగిస్తాను. అందుకే చెప్పాను, భోజరాజ మహాకవి దాని సంస్థానంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు, కడు పేదవాడు, ఎక్కువ సంతానంతో ఉన్నాడు, అది కార్యక్రమంతో మొగ్గుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ఆ భోజరాజు మనకి ఎలాంటి ఆర్థిక సహాయం చేయకుండా ఉన్న సందర్భంలో ఆయన రాజమందిరానికి దొంగతనం చేయడానికి లోపలికి వెళ్ళాడు. రాజమందిరానికి దొంగతనం చేయడానికి లోపలికి వెళ్ళినటువంటి ఆ యొక్క పేద బ్రాహ్మణుడు ఒక బంగారు ఉన్నటువంటి ప్రతిభను ముట్టుకోపోయాడు. ఎప్పుడైతే ప్రతిభను ముట్టుకోపోయాడో తన చదివినటువంటి శాస్త్రాలు గుర్తొచ్చినాయి. ఎప్పుడైతే బంగారం దొంగిలించాడో 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అక్కడ యమధర్మరాజు విధిస్తాడు అనేటటువంటి శ్లోకం గుర్తొచ్చింది. వెంటనే దాన్ని అక్కడే పెట్టేశాడు. అది విద్య. అలాగే అతను వేసుకునేటటువంటి ముత్యాల హారాన్ని తీసుకోపోయాడు. వెంటనే ముత్యాల హారాన్ని దొంగిలించేటట్టయితే మనకు నరకలోక ప్రాప్తి సంపద వస్తుంది అనేటటువంటిది అక్కడ ఆ విద్యకు సంబంధించినటువంటి శ్లోకం గుర్తొచ్చింది. అలాగే ప్రతి వస్తువు పట్టుకోవడం, దానికి సంబంధించినటువంటి విద్య, ఆ గురువు నేర్పినటువంటి విద్య గుర్తుకు రావడం. ఏదో మన తెల్లవారు దాకా కూడా ఒక వస్తువు పట్టుకోవడం, విడిచిపెట్టడం, పట్టుకోవడం, విడిచిపెట్టడం. వెంటనే భోజనాలు పొద్దున్నే లేచేటప్పటికీ మంచం కింద నగ్గి కూర్చున్నాడు. ఆ భోజనాలు ఒళ్ళు ఇరుచుకుంటూ అర్థం ముందు ఏంటి నా సంపద, ఏంటి నా ఆహ్వానం, ఏంటి నా యొక్క రాజభోగం అని ఎంతో ఉత్సాహంగా వందిమాటలు వచ్చి విచారణలో ఊపుతూ ఎంతో మైమరిచిపోయేటట్టు చేస్తూ ఉన్నాడు. అప్పుడు మంచం కిందటువంటి ఆ వేద బ్రాహ్మణుడు ఇందాక చెప్పినటువంటి శ్లోకాన్ని చెప్పి ఆయన కను తెరిపించాడు. అనిత్యాన్ని శరీరాన్ని విభవో నైవ శాశ్వత, నీ శరీరం నీకు శాశ్వతం కాదు, నిత్యం సన్నిహితం ఎప్పుడు మృత్యుని ఎండలు పరిగెస్తూ ఉంటుంది. అలాంటి ఈ దేహాన్ని, ఇలాంటి సంపదని, ఇలాంటి రాజభోగాలని ఏం చేసుకుంటావయ్యా అని నొక్కి చెప్పాడు. అప్పుడు ఆ రాజు జ్ఞానోదయం అయ్యి మనకు కావాల్సినటువంటి ఆ యొక్క సంధ్యామార్గాన్ని మనకు కావాలి, అలాగే ఉదయాన్ని ఉండేటటువంటి ఉదయమార్గం కావాలి, చల్లని పిలుపు కావాలి, ఈ మన సమాజంలో ఉన్నటువంటి ప్రజలను మనం అన్ని రంగాలలో భావనతో చూడాలి, అందరికీ దారిద్ర్యం లేకుండా చూడాలి అనేటటువంటి వాంఛ కలిగి అప్పుడు జ్ఞానోదయం అయ్యి ఆ యొక్క పేద బ్రాహ్మణుడికి ఎంతో బంగారాన్ని ఇచ్చి ఆదుకున్నటువంటి భోజనాలు. విద్య అంటే అది, విద్య అంటే అది. ఏ ఉపాధ్యాయుడైతే అలాంటి విద్య చెప్తాడో అతనే నిజమైనటువంటి ఉపాధ్యాయుడు. అలాంటి ఉపాధ్యాయుతో చెందినటువంటి ప్రథమ వ్యక్తిగా నేను ఉండాలని ఎప్పుడు తపనపడుతూ ఉంటాను. మీ ఆశీర్వాదాల వల్ల అలాంటి మద్దతు నాకు కావాలని ఇంత ఎక్కువ తీసుకుంటున్నాను. ఈ యొక్క అవార్డు అందరికీ చెందుతుందని, అలాగే ముఖ్యంగా ఈ యొక్క సమావేశం చెందుతున్నటువంటి ప్రతి వారికి చెందుతుందని. ఎక్కువ టైం లేదు, ప్రతి వాళ్ళ పేరు చెప్పాలంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చేసి ఇంత లేట్ అయినా సరే ఉండి ఈ యొక్క సత్కార కార్యక్రమానికి ఇంత క్రమశిక్షణతో ఉన్నటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు అలాగే వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ